ఓకే అండి. రెండో క్వెషన్ చూద్దాం ఈరోజు. నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఏడో క్వెషన్ చూస్తున్నామా, ప్యూర్ ఘీ కాస్ట్ ₹100 పర్ కేజీ. ఆఫ్టర్ అల్టరేటింగ్ ఇట్ విత్ వెజిటేబుల్ ఆయిల్ కాస్టింగ్ ₹50 per kg. A shopkeeper sells the mixture at the rate of ₹96 per kg, thereby making a profit of 20%. In what ratio does he mix the two? ఇక్కడ మనం రేషియో కనుక్కోవాలి. సేమ్ రేషియో కనుక్కుంటాం. ఇక్కడ మనం క్వశ్చన్ అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యింది, కానీ ఎవరైతే రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఈజీగా ఉంటుంది, కానీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఎలా కన్ఫ్యూజ్ అవుతుందంటే డైరెక్ట్ ఇక్కడ చూసుకుంటే వాల్యూ ₹100 ఉంది, అదే ₹50 ఉంది. ఫస్ట్ కూడా రెండు రకాలు అని 50-50 తీసుకుంటారు. మూడో ప్లేస్లో కూడా 96 అని తీసుకుంటారు. కానీ ఇక్కడ 96 అనేది సెల్లింగ్ ప్రైస్. అక్కడ చెప్పాడు మనకు. ఏం చెప్పాడమ్మా, ఏ షాప్ కీపర్ సెల్స్ ది మిక్చర్ అట్ ది రేట్ ఆఫ్ ₹96 per kg. అప్పుడు సెల్లింగ్ ప్రైజ్, ఇది కాస్ట్ ప్రైజ్. ₹100 అని కాస్ట్ ప్రైజ్ అవుతుంది. వెజిటేబుల్ ఆయిల్ కాస్ట్, ఇది కూడా కాస్ట్ ప్రైజ్ అవుతుంది. మూడోది కూడా మనం కాస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. కాస్ట్ ప్రైజ్ తీసుకుని ₹96 అవుతుంది. కాస్ట్ ప్రైజ్ 96 అనేది సెల్లింగ్ ప్రైజ్ అవుతుంది. కానీ మనం సెల్లింగ్ ప్రైజ్ నుంచి కూడా కాస్ట్ ప్రైజ్ ఎలా చెప్తామా, ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పాడు ప్రాఫిట్ 20% వచ్చిందంట. అంటే సెల్లింగ్ ప్రైజ్ ఆ విధంగా 96 అయితే ఈ 20% ఏది ప్రాఫిట్ ఉందో అది మైనస్ చేస్తే కాస్టింగ్ ప్రైజ్ వస్తుంది కదా. ఆ విధంగా మనం ఎలా చేస్తామనేది చూడండి. ఇప్పుడు కాస్టింగ్ ప్రైజ్ మనం కనుక్కోవాలి. ఆల్రెడీ సెల్లింగ్ ప్రైజ్ మనకు ₹96, ఇక్కడ ప్రాఫిట్ ప్రైజ్ 20. అంటే ఏం చేస్తావు, 120% వాల్యూ అనేది 96 అని తీసుకుంటావు. మనకు కావాలి 100% వాల్యూ కావాలి. 100% వాల్యూ అనేది మనం క్యాల్కులేట్ చేయాలన్నమాట. ఈ విధంగా క్యాల్కులేట్ చేస్తే 0 క్యాన్సిల్ అయిపోతాయి. 2 టేబుల్ ఇందులో 6 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. 2 టేబుల్ ఇందులో 5 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా మనకి 6 అనేది 96లో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. అంటే ఇది మిగిలిద్ది. ఎంత మిగిలిద్ది, 5, 16. అంటే 5 into 16, 5 into 16 అంటే ₹80 అనేది కాస్ట్ ప్రైస్. ఈ విధంగా పర్సంటేజ్ రూపంలో తీసుకొస్తాం. అదే విధంగా మన ఫ్రాక్షన్ రూపంలో కూడా మనం తీసుకోవచ్చు. ఫ్రాక్షన్ రూపంలో ఎలా తీసుకొస్తావు, 20% ఫ్రాక్షన్ ఎలా రాస్తావు, 1/5 అని రాస్తావు. 1/5 అనేది మనకి 20% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి 1/5 అనేది 20 అవుతుంది. అప్పుడు ఇక్కడ పై వాల్యూ ఏదైతే ఉంది అది ప్రాఫిట్ అవుతుంది. కింద వాల్యూ ఏదైతే ఉందో అది అసలు వాల్యూ అవుతుంది. అంటే 1 పార్ట్ అనేది, అంటే మనకి 1 పార్ట్ అనేది అక్కడ సెల్లింగ్ ప్రైజ్ అని చెబుతున్నాం. ఎంత చెబుతున్నారమ్మా, 1 + 5 6 అనేది సెల్లింగ్ ప్రైజ్ అది. అంటే 6 అనేది 96 అయితే మనకి కాస్ట్ ఎంత, 5 వాల్యూ ఎంత మనం తీసుకురావాలి. కాస్ట్యూమ్ ప్రైజ్ వాల్యూ 5 అనమాట. 5 వాల్యూ ఎంత, 6 అనేది 96లో 16 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇంకా క్యాన్సిల్ ఏం లేదు కాబట్టి 5 into 16 ఎంతమ్మా, ₹80. ఈ విధంగా ఫ్రాక్షన్ రూపంలో చేయొచ్చు, ఈ విధంగా పర్సంటేజ్ రూపంలో చేయొచ్చు. మీకు ఏది ఈజీగా ఉంటే అది ఆ మోడల్లో చేసుకురావచ్చు. ఈ విధంగా మనకి చెప్పేశాడు. నెయ్యి ధర వచ్చేసి, ఘీ వచ్చేసి ₹100 per kg అవుతుంది. అదే విధంగా దాన్ని మిక్స్ చేశాడు. ఏంది, ఆయిల్, ఒక ఆయిల్ మిక్స్ చేస్తే అది వచ్చేసి ₹50. ఆ రెండు మిక్స్ చేయడం వల్ల ₹80 per kg అవుతుంది. అయితే ఏ రేషియోలో మిక్స్ చేస్తారో మనకు కావాలి. ఆల్రెడీ మనం చెప్పాం, ఫస్ట్ వాల్యూ హైయెస్ట్ ఉంది, సెకండ్ వాల్యూ లోయెస్ట్ ఉంది, మూడో వాల్యూ మోడరేట్ ఉంది. ఇంకా రేషియో ఎలా తీసుకొస్తావు, 100కి -80, 100కి 80కి డిఫరెన్స్ వాల్యూ అనేది ఇక్కడ రాయాలి. ఎంత, 100కి 80కి డిఫరెన్స్ ఎంత అంటే 20 అనమాట. 50కి 80కి 50కి డిఫరెన్స్ ఎంత అంటే 30 అనమాట. ఇంకా చూస్తే 0 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే 3:2 అనేది రేషియో. అంటే ఈ రెండింటి కూడా 3:2 రేషియోలో మిక్స్ చేస్తే కాస్ట్ ప్రైస్ కొత్తగా వచ్చి ఆల్టరేటింగ్ చేసిన తర్వాత ఏదైతే ఉందో ఆ మిక్చర్ వాల్యూ వచ్చేసి మనకి ₹80 per kg అవుతుంది అనేది ఈ విధంగా మనం చేయవచ్చు అనమాట. అంటే 3:2. ఇంకా మనం చూసుకుంటే ఆప్షన్ 1 కరెక్ట్. వెరీ వెరీ ఇక్కడ మనం తీయాల్సింది ఏంటంటే ఇచ్చిన వాల్యూ 96 అనేది సెల్లింగ్ ప్రైజ్ నుంచి కాస్టింగ్ ప్రైజ్ తీసుకొచ్చా. అది ఎలా తీసుకొచ్చామంటే ఇక్కడ మనకి చెప్పాడు ప్రాఫిట్ అనేది 20% అవుతుందంట. అంటే కాస్ట్ ప్రైజ్ ఎప్పుడు కూడా 100% ఉంటుంది. 100% ఉంటే సెల్లింగ్ ప్రైజ్ ఏమవుతుంది, ఇక్కడ 96 అంటే 100 + 20 120% అనేది సెల్లింగ్ ప్రైజ్. 120 అంటే మనకు ఆల్రెడీ 96. ఈ విధంగా మనం క్యాల్కులేట్ చేస్తాం. వెరీ వెరీ బట్ దీని నుంచి మనం కాస్టింగ్ ప్రైజ్ తీసుకొచ్చాం. కాస్టింగ్ ప్రైజ్ తీసుకొచ్చి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసి ఈ విధంగా రేషియో తీసుకొచ్చాం. మనం అన్నీ కూడా
ఈ విధంగా చేస్తామంట. వెరీ వెరీ ఇంపార్టెంట్. చిన్న లాజిక్ అర్థమైన వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 8వ క్వశ్చన్ చూసుకుంటానమ్మా. హౌ మెనీ కిలోగ్రామ్స్ ఆఫ్ బాస్మతి రైస్ కాస్టింగ్ 44 rupees per kg should a shopkeeper mix with 25 kilograms of ordinary rice costing 32 rupees per kg so that he makes the profit of 25% on selling the mixture rate 45 per kg. వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడు. ఇక్కడ 2 రకాలు ఇచ్చాడమ్మా. బాసుమతి రైస్ వచ్చేసి చూడండి, బాసుమతి రైస్ యొక్క కాస్ట్ ప్రైస్ వచ్చి 44 రూపీస్ పర్ కేజీ ఇచ్చాడమ్మ. అదే విధంగా వేరే 2వ రకం బియ్యం ఏదైతే ఉందో అది వచ్చేసి మనకి ఇక్కడ 32 రూపాయలు కేజీ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, 32 రూపాయలు పర్ కేజీ ఇచ్చాడు. ఆర్డినరీ రైస్ అనమాట, ఆర్డినరీ రైస్. కానీ ఇక్కడ మనం చూసుకుంటే బాసుమతి రైస్ ఎన్ని కేజీలు అనేది మనకు చెప్పాల. కానీ ఇక్కడ మనకేం చెప్పాడు, 25 కిలోగ్రామ్స్ ఆఫ్ ఆర్డినరీ రైస్. ఇందులో 55 కేజీలు అనేది ఆర్డినరీ రైస్ ఇచ్చాడు. ఒకవేళ దీన్ని మనకి 25% 45 రూపీస్ పర్ కేజీలో అమ్మితే బాసుమతి రైస్ అనేది ఎన్ని కేజీలు ఉంటుంది అనేది మనం కనుక్కోవాలి. దీని వెయిట్ కనుక్కోవాలి. బాసుమతి రైస్ యొక్క వెయిట్ ఎంత అనేది మనం తీసుకురావాలి. అప్పుడు మనం చెప్పాలంటేనమ్మా, ఇది ఎన్ని కేజీలు ఉందంటే మనం చెప్పాలంటే ఇక్కడ మనం ఇది కాస్ట్ ప్రైజ్, ఇది కాస్ట్ ప్రైజ్ కాబట్టి సేమ్ ఇక్కడ కూడా కాస్ట్ ప్రైజ్ తీసుకురావాలి. కాస్ట్ ప్రైజ్ తీసుకొచ్చి రేషియో క్యాల్కులేట్ చేసి రేషియో తీసుకొచ్చేసి ఇది ఎంత ఇది ఎంత అనేది మనకు అర్థమైపోద్ది. చెప్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ప్రాఫిట్ వచ్చేసింది. ప్రాఫిట్ పర్సంటేజ్ 25% ఇచ్చాడు. 45 రూపీస్ పర్ కేజీ అని చెప్పేశాడు. అంటే 25ని మన ఫ్రాక్షన్ రూపంలో 1/4 అని రాసుకోవచ్చు. అంటే 25%. అప్పుడు 5 పార్ట్స్ వచ్చి 45. ఆల్రెడీ మనకు అర్థమైపోయింది. ఇదిగో 45 రూపీస్ పర్ కేజీ అని చెప్పేశాడు. సెల్లింగ్ ప్రైజ్ 45 రూపీస్. ఇక్కడ మనం చెప్పాడు కదా మిక్సింగ్ అనేది. ఈ విధంగా 5 పార్ట్స్ 45. అప్పుడు 1 పార్ట్ వచ్చేసి మనకి ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది అనమాట. 9 అనేది 1 పార్ట్ అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైజ్. కాస్ట్ ప్రైజ్ ఎప్పుడంటే అంత సెల్లింగ్ ప్రైజ్ అనేది 9, ఈ విధంగా 1 పార్ట్ 9 పార్ట్స్ వచ్చింది కాబట్టి కాస్ట్ ప్రైజ్ అనేది 4 పార్ట్స్ ఉన్నది. 4 into 9, 4 into 9 అంటే 36, 36 అనేది కాస్ట్ ప్రైజ్ అవుతుంది. ఈ విధంగా 36. ఇప్పుడు మనం చెప్పిన ప్రకారం రూల్స్ అనేవి కూడా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ అవుతుంది కాబట్టి మనం డెఫినెట్లీ కూడా ఈ విధంగా రేషియో తీయాలంటే ఏం చెప్పాను నేను, 44కి 36 రేషియో ఎంత అంటే 44, 36 డిఫరెన్స్ తీసుకుంటాం. 36, 44 డిఫరెన్స్ ఎంత అంటే 8 అనమాట. అదేవిధంగా 32కి 36 డిఫరెన్స్ ఎంత అంటే 4 అనమాట. ఈ విధంగా 4 టేబుల్ అనేది ఇందులో 1 టైం క్యాన్సిల్ అయిపోతాయి, ఇందులో 2 టైం. అంటే ఈ రేషియో అనేది 1:2 రేషియో అనమాట. ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పేసాడమ్మా. ఏం చెప్పాడు, ఆర్డినరీ రైస్ 25 కేజీ అంటే 2 పార్ట్స్ 25 కేజీ మనం తీసుకోవచ్చు కదా. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందమ్మా, 12.5 అవుతుంది అనమాట. అంతే కదా. 2 అనేది 25లో 12.5 అవుతుంది అనమాట. అంటే 1 పార్ట్ వచ్చేసింది కాబట్టి ఇక్కడ మనకి ఆల్రెడీ ఆర్డినరీ రైస్ వచ్చేసి 2 పార్ట్స్ అని చెప్పుకున్నాం కాబట్టి బ్రౌన్ రైస్ 1 పార్ట్ అనమాట. అంటే 12.5 ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ 3 కరెక్ట్. మనకు బ్రౌన్ రైస్ అన్న మామూలుగా బాస్మతి రైస్ వాల్యూ మనకి ఈ విధంగా మనం చేస్తాం అనమాట. 12.5 కేజీ. ఇది మన బాస్మతి రైస్ వాల్యూ. కేజీ ఎన్ని కేజీలు ఉందని మనకు అనుకోవాలి. ఈ విధంగా 12.5 కేజీ అనేది ఈజీగా చేయొచ్చు. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ ఇవన్నీ కూడా. ఏం లేదు ఇక్కడ చిన్న ట్రిక్ ఫాలో అయ్యాం. ఇక్కడ ఏం చెప్పాం, ఫస్ట్ బాస్మతి రైస్ యొక్క ప్రైజ్ ఇచ్చాడు. అదేవిధంగా ఆర్డినరీ రైస్ యొక్క ప్రైజ్ ఇచ్చాడు. అదే దాంతోపాటు ఆర్డినరీ రైస్ యొక్క వెయిట్ ఇచ్చాడు. ఎన్ని కేజీలు ఉన్నాయో అన్ని కేజీలు చెప్పేశాడు. కానీ దీని నుంచి మనం ఏం చేసాం, కాస్ట్ ప్రైజ్ తీసుకొచ్చాం, దాని నుంచి రేషియో తీసుకొచ్చాం, రేషియో తీసుకొచ్చి మొత్తం చేసాం. ఇక్కడ 25 కేజీస్ అని ఆల్రెడీ మనకు తెలుసు. ఇక్కడ 1:2 రేషియోలో ఉన్నాయి అన్నాం. 1:2 రేషియో 2 అనేది ఎవరిది, ఆర్డినరీ రైస్. ఆల్రెడీ 2 పార్ట్స్ అనేది 25 అని మనం తీసుకుంటాం. 25 కేజీ అని మనకు తెలుసు కాబట్టి 2 పార్ట్స్ 25 అయితే 1 పార్ట్ 12.5 అనమాట.
వన్ పార్ట్ 12.5 అయితే ఇక్కడ 1 పాయింట్ అనేది ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి 12.5. ఒకవేళ ఇక్కడ 3 ఉందనుకోండి 12.5 ఇంటూ 3 తీసుకుంటాం. కానీ ఇక్కడ మనకు ఒకటే ఉంది కాబట్టి 1 ఇంటూ 12.5 అంటే 12.5 అనేది మనం తీసుకుంటాం. ఆ విధంగా మన బాస్మతి రైస్ని మనం తీసుకురాగలిగాం కాబట్టి చాలా చాలా ఈజీ అయిపోద్ది ఈ సమ్ అనేది. ఇంకా 9వ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్, ఇబ్బంది పడిన అవసరం లేదు. ఇక్కడ చూసుకుంటే హౌ మచ్ ఆఫ్ సాల్ట్ 42 రూపీస్ పర్ కేజీ మస్ట్ బి మిక్స్డ్ విత్ 25 కేజీ ఆఫ్ సాల్ట్ ఎట్ 24 రూపీస్ పర్ కేజీ సో దట్ ప్రాఫిట్ ఆఫ్ 25% ఈజ్ ఆప్టెన్ ఆన్ సెల్లింగ్ ఏ ప్రైజ్ ఎట్ 40 రూపీస్ పర్ కేజీ. ఇది కూడా సేమ్ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ కూడా మనకి ఏం చెప్పాడంటే ఇక్కడ 25% ప్రాఫిట్ ఇచ్చాడు, అంటే 25% మన ఫ్రాక్షన్లో 1/4 ఇచ్చాడు. 1/4 అంటే 5 పార్ట్స్ అని కాస్ట్ ప్రైజ్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి పై వాల్యూ కింద వాల్యూ ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైజ్ అవుతుంది. సెల్లింగ్ ప్రైజ్ ఎప్పుడు అవుతుంది? పై వాల్యూ కింద వాల్యూ రెండు కూడా యాడ్ చేసుకోవాలి, అంటే 4+1 అంటే 5 పార్ట్స్ అవుతుంది. ఇక్కడ మన ఆల్రెడీ చెప్పాడు, ఏం చెప్పాడమ్మా, 40 రూపాయలు పర్ కేజీ సెల్లింగ్ ప్రైజ్ చెప్పాడు, అంటే 5 పార్ట్స్ 40 అని తీసుకుంటాం. 5 అనేది 40లో 8 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ఎంత అవుతుందమ్మా, 1 పార్ట్ వచ్చేసి మనకి 8 అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటమ్మా, 1 పార్ట్ 8 కాబట్టి మనకు 4 పార్ట్ కాస్ట్ ప్రైస్ కావాలి. 4 ఇంటూ 8 అంటే 8 4 36 అనమాట. 36 అనేది 8 4 36 అన్న 8 4 32 కాబట్టి కాస్ట్ ప్రైజ్ వచ్చేసింది. ఈ విధంగా చూసుకుంటాం. ఫస్ట్ ఇక్కడ మనం చూసుకుంటేనమ్మా, ఫస్ట్ టైప్ ఆఫ్ ఉప్పు T1 వచ్చేసి ఇక్కడ మనకి ఎంత చెప్పాడమ్మా, 42 కేజీలు. అదేవిధంగా వాటిని ఇది ఎన్ని కేజీలు చెప్పాడమ్మా, ఇక్కడ కూడా సేమ్ క్వశ్చన్. ఇక్కడ టైప్ 1 ఉప్పు వచ్చేసి కాస్ట్ ఇచ్చాడు. అదేవిధంగా టైప్ 2కి వచ్చి కాస్ట్ ఎంత ఇచ్చాడమ్మా, కాస్ట్ ఎంత ఇచ్చాడు, 24 రూపాయలు ఇచ్చాడు పర్ కేజీ. కానీ టైప్ 2 క్వాంటిటీ మనకు వచ్చేసింది, ఏం చెప్పాడు, టైప్ 2 ఒక షుగర్ అన్న ఉప్పుది క్వాంటిటీ వచ్చి 25 కేజీలు మనం చెప్పాడు. టైప్ 1 ఉప్పు ఏదైతే ఉందో ఆ ఉప్పుని మనకి ఎన్ని కేజీలు ఉంటుందో మనం చెప్పాడు, ఎన్ని కేజీలు ఉంటుందో మనం కనుక్కోమన్నాడు. అప్పుడు మనం కనుక్కోమన్నాడు కాబట్టి ఆల్రెడీ మనం కాస్ట్ ప్రైస్ తీసుకొచ్చాం, ఇది 32. దీని నుంచి మనం రేషియో తీసుకురావచ్చు కదా, సేమ్ కాన్సెప్ట్. 42కి 32కి డిఫరెన్స్ ఎంత అంటే 10, 24కి 32కి డిఫరెన్స్ ఎంత అంటే 8 అనమాట. అంటే 2 టేబుల్ అనేది ఇందులో 4 టైమ్స్, 10 టేబుల్ ఇందులో 5 టైమ్స్, అంటే 4:5 నిష్పత్తిలో ఉన్నాయి. ఎవరో ఉప్పు 1 ఉప్పు 2 రెండు రకాలు. ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్పాం ఇక్కడ 25 కేజీ అంటే 5 పార్ట్స్ వచ్చి 25 కేజీ మనం తీసుకుంటాం. ఆ విధంగా 5 పార్ట్స్ 25 అంటే 5 అనేది ఇందులో 5 సార్లు క్యాన్సిల్ అయిపోతే అంటే 1 పార్ట్ వచ్చి 5 అనమాట. మనం ఎవరిని కనుక్కోమన్నాడు, T1 టైప్ 1 ఉప్పు ఏదైతే దాని క్వాంటిటీ. ఇక్కడ మనకు 4 పార్ట్స్ అని అవుతుంది దాని యొక్క క్వాంటిటీ. 4 పార్ట్స్ అంటే 4 ఇంటూ ఇక్కడ 1 పార్ట్ 5 కాబట్టి ఇంటూ 5 అంటే 4 5ల 20 అనమాట. అంటే 20 కేజీలు టైప్ 1 అవుతుంది అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆప్షన్ 3 కరెక్ట్. ఈ విధంగా ఈజీగా చేయవచ్చు. ప్రతిదీ మనం ఏది కనుక్కోమన్నా కానీ మనకు రూల్స్ తెలిస్తే ప్రతి సమ్మని చాలా చాలా ఈజీగా తెలుసుకురావచ్చు. ఇక్కడ మనకి 2 రకాలు కూడా కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, కానీ 3వ రకానికి వచ్చి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ బట్టి మనం కాస్ట్ ప్రైస్ తీసుకురావచ్చు కదా. కాస్ట్ ప్రైస్ ఎలా తీసుకొచ్చాం ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. ఆ విధంగా కాస్ట్ ప్రైస్ తీసుకొచ్చేసి కాస్ట్ ప్రైస్ నుంచి రేషియో కనుక్కొని ఆ రేషియోలో 4:5 రేషియోలో ఉంది కాబట్టి 5 అనేది 25కి ఈక్వల్ చేసుకొని 1 పార్ట్ తీసుకొచ్చాం. 1 పార్ట్ తీసుకొచ్చి ఆ 1 పార్ట్ని 4 పార్ట్స్కి మల్టిప్లై చేసాం. 4 పార్ట్స్ అంటే 4 ఇంటూ 5 అంటే 5 4 20 కాబట్టి 20 కేజీలు అని టైప్ 1 ఉప్పు అవుతుంది కాబట్టి ఇది 20 కేజీలు ఉంటుంది అనేది మనం చెప్పవచ్చు అన్నమాట. ఈ విధంగా వెరీ 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 ఇంపార్టెంట్ సమ్స్ అనమాట, ఓకేనా. మిగతా సమ్స్ నెక్స్ట్ క్లాస్ చూద్దామా. అప్పటి వరకు స్టే ట్యూన్ టు మై ఛానల్, వెరీ వెరీ ఇంపార్టెంట్.